సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈ మధ్య మీరు బాగా గమనిస్తున్నట్టయితే చాలా మంది సెలబ్రిటీస్ ఒక నల్ల గింజల మాల మెడల ధరిస్తూ ఉన్నారు. అండ్ చాలా మంది దీనిపైన అంటే రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది వేసుకుంటే చాలా మంచిదని, లేకపోతే ఏమన్నా కీడు జరిగేది ఉంటే ఆగిపోతుందని, లేకపోతే ఏదన్నా శని ప్రభావం ఉంటే అది తగ్గిపోతుందని, ఇట్లా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. దాన్నే కరుంగలి మాల అని చెప్పి కూడా చాలా మంది మనకి చూపిస్తా ఉన్నారు. యూట్యూబ్ వీడియోలలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎవరో చెప్పిండ్రు, ఎక్కడనో కనిపించింది, కొనుక్కున్నామా వేసుకున్నామా, ఏడవడితే ఆడ దొరుకుతున్నాయి, ఏడవడితే ఆడ కొనుక్కుంటున్నాం వేసుకుంటున్నాం. బట్ యాక్చువల్గా మనం వేసుకుంటున్న నిజమైన కరుంగలి మాలనా కాదా? అసలు కరుంగలి మాల వేసుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఎవరు వేసుకోవాలి, ఎంత దొడ్డు వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, అసలు ఎందుకు వేసుకోవాలి, ఈ విషయం తెలుసుకోవాలి కదా. కాబట్టి అయితే ఈరోజు మన దగ్గర గెస్ట్ ఉన్నారు, గీతా సురేంద్ర శర్మ గారు. మీ అందరికీ పరిచయమే కాబట్టి ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం అసలు మాల ఏంది, అది ఎందుకు వేసుకోవాలి, అన్ని విషయాలు మాట్లాడిస్తాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. సో శర్మ గారు, కరుంగలి మాల అనగానే అంటే అసలు మీరెందుకు కరుంగలి మాల గురించి కాన్సన్ట్రేట్ చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే చాలా వీడియోస్ చూసిన నేను. అన్ని వీడియోస్లో కూడా ప్రతి ఒక్కరు ఇది చాలా మంచిది అని వేసేసుకుంటున్నారు, ఏ నియమం లేదు అని చెప్పేసి వేసేసుకుంటున్నారు, ఇట్లా రకరకాలుగా ఉంటున్నాయి. సో మీరు రీసెంట్గా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పోయొచ్చిన అన్నారు, తమిళనాడు. అది ఏంది అసలు, అసలు ఏ టెంపుల్ అది కరెక్ట్ చెప్పండి నాకు. కుమరన్ మురుగన్ టెంపుల్ అమ్మ, కుమరన్ మురుగన్ దేవాలయము. ఓకే. అది మదురై నుంచి ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది. పాతాళ శంభు మురుగన్ దేవాలయం. పాతాళ శంభు మురుగన్ దేవాలయం అంటే పాతాళం అంటే లోపట్లో ఉంటారు స్వామివారు. ఓకే. అక్కడ మాత్రమే దొరుకుతాయి ఇవి కరుంగలి మాలలు. అక్కడ స్వామివారి మీద 45 days వేసి ఆ టెంపుల్లోనే అమ్ముతారు. ఓకే. అవి ఏంటంటే 6 mm, 8 mm, 10 mm ఉంటాయి. ఓకే. అంటే ఇంత సన్నగా, ఇంత దొడ్డు, మళ్ళీ ఇంకా దొడ్డు. ఎస్. మీరు తెచ్చినట్టున్నారు ఒకసారి చూపించండి. ఇవమ్మా ఇవి ఇదేమో 8 mm. ఓకే. ఇదేమో 6 mm. ఓకే. ఇది కొంచెం సన్నగా ఉంది, చిన్నగా సన్నగా, ఇవి కొంచెం దొడ్డుగా ఉన్నాయి. అండ్ దీనికన్నా దొడ్డుగా ఉంటాయి 10 mm. దీనికన్నా పెద్దగా ఉంటాయి. అక్కడ నేను టెంపుల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏమంటే ఇక్కడ తప్ప మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట సర్టిఫికెట్ ఇస్తున్నాము, సర్టిఫికెట్ తో ఇస్తామని కూడా కొన్ని నేను వీడియోస్ లో చూశాను. అసలు అక్కడ ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వరు. ఓకే. స్వామి వారి మీద వేసిన మాల 45 days ఉన్న తర్వాత తీసి వాళ్ళు బయట వాళ్ళకు అమ్ముతారు. ఓకే. సో ఇప్పుడు ఈ మాల అనేది దేంతో తయారవుతుంది అంటారు, అసలు ఇది ఏం మెటీరియల్ అంటారు? అంటే కరుంగలి చెట్టు నుంచి తయారవుతుందటమ్మా. ఓకే. అంటే గుడి వాళ్ళే కరుంగలి చెట్టు నుంచి తీసి వాళ్ళే స్వామి వారి మీద వేసి ఆ తర్వాత అమ్ముతారు. చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రిటీస్ చాలా మంది వేసుకుంటున్నారు. చాలా అంటే ఇప్పుడు ఏలినాడు శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, అంటే శని పీడ ఉన్న వాళ్ళు. శని అంటే ఏంటంటే ఒక దిష్టి తగులుతుంది మనకు. ఇప్పుడు మీరు ఫేమ్ అయ్యారు, మీ ఇల్లు బాగుంది, అట్లా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కళ్ళని మీ మీద పడిపోతాయి. అప్పుడు దిష్టి తలగటము, ఆరోగ్యం ఖరాబ్ అవడం, అంటే ఆరోగ్యం మంచిగా ఉండకపోవటం, ఇలాంటి వాటికి ఈ కరుంగలి మాల వేసుకుంటే చాలా చక్కగా, అంటే ఆ దిష్టి కనుదిష్టి అనేది ఉండదు. ఓకే. ఓకే. అలాగే ఇప్పుడు మన ఫేమ్ కావాలి, మనకు ఒక ఉద్యోగం రావాలి, మనకి బిజినెస్ లో మంచిగా ఉండాలి, నలుగురిలో గుర్తింపు పొందాలి, వీటికి ఈ మాల వేసుకోవడం వల్ల అంత మంచి చాలా చక్కగా జరిగిపోతాయి అన్ని. ఓకే. సో ఈ మాల ఎవరైనా వేసుకోవచ్చు? ఎవరైనా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలంటే టెంపుల్ వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే, మీరు మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం పూజ చేసుకున్నది ఆ టయాన్ని వేసుకొని మళ్ళీ ఈవినింగ్ పడుకునే టయానికి తీసేయాలి. ఓహో, పొద్దుంతా వేసుకొని రాత్రి మాత్రం తీసేసి పక్కకు పెట్టేసి పడుకోవాలి. ఓకే. అదే మళ్ళీ ఆడవాళ్ళు కూడా సేమ్. ఆడవాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసి పెట్టేయాలి. ఓకే. సేమ్ అదే, అంటే మగవాళ్ళు ఎలా వేసుకుంటారో అలాగనే వేసుకోవాలి. ఓకే. చిన్న పిల్లలు, అంటే కొంతమంది చిన్న పిల్లలు మారం చేస్తూ ఉంటారు, చదవకపోవటము ఇట్లాంటి చేస్తుంటారు. అంటే చిన్న పిల్లలకి దిష్టి తగులుతుంది బాగా, అలాంటి వాళ్ళ పిల్లలకు కూడా ఈ 6 mm వేసుకోవాలి. సో ఇది బేసిక్ గా నరదృష్టికి అండ్ శని ప్రభావం ఏదైనా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది మనిషి మీద. అవును, అది మీరు చెప్పేది. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, ఇది రకరకాల కాస్ట్ కి అమ్ముతున్నారు. అవును. సో ఇప్పుడు ఇది మామూలుగా అయితే ఎంత వరకు పెట్టొచ్చు అంటారు దీనికి? టెంపుల్లో ఎంత అమ్ముతున్నారో, అంటే టెంపుల్ వాళ్ళు ఒక రేటు ఫిక్స్డ్ చేశారండి. ఆ రేటుకు తగ్గట్టుగా మనకు రిలేటెడ్ గా మనం తీసుకొచ్చి అమ్ముతున్నాము. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది, మేము నాన్ వెజ్ తింటామండి, వేసుకోవచ్చా? వేసుకోకూడదమ్మా. ఓకే. అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు, ఇంకా వేరే కార్యక్రమాలు చేసేటప్పుడు, అంటే మద్యం సేవించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు తీసి పక్కకు పెట్టేసేయాలి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను టెంపుల్ వాళ్ళని ప్రత్యేకంగా అడిగాను, గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చా అండి అని అడిగాను. మెయిన్ అది అడిగాను, నేను పర్సనల్ గా అడిగాను. గర్భిణీ స్త్రీలు 8 months వరకు వేసుకోవచ్చు అని చెప్పారు. అట్లా లాస్ట్ 2 months తీసేయమని చెప్పారు. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఎవరైనా సరే, అంటే
మనకు కనుదృష్టి ఉంది అని అనుకున్న వాళ్ళు, లేకపోతే మనం ఇంకా బిజినెస్ లో బాగా నడవాలి, బిజినెస్ కి సంబంధించింది అన్నిటికి మనం ఫేమ్ అవ్వాలి, మనకు ఉద్యోగం రావాలి, మనకు మంచి ఉద్యోగం అంటే మనం ఈ మాల తీసుకున్నప్పుడు ఏదైనా సంకల్పం చేసి తీసుకోవాలి. ఇప్పుడు మాల నీకు కావాలంటే మీరు అన్నారు అనుకోండి, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం మీద తీసుకుంటున్నాను, సో నేను ఫేమ్ అవ్వాలనో, లేకపోతే నాకు ఉద్యోగం దొరకాలనో, ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఇట్లాంటి వాటికి ఈ సుబ్రహ్మణ్య స్వామి మీద వేసినాయి 100% 45 days ఉన్న తర్వాతనే వాళ్ళు అమ్ముతారు. అలాంటి మాలలే తీసుకొచ్చి స్వయంగా నేనే వెళ్ళి తీసుకొని వస్తున్నాను. అంటే మీ దగ్గర మేము తీసుకోవచ్చా, కొనుక్కోవచ్చా? 100% తీసుకోవచ్చు అమ్మా. ఓకే, మీరు అక్కడ నుంచి రెగ్యులర్ గా తీసుకొని వస్తుంటారా? రెగ్యులర్ గా అంటే అది అయిపోగానే మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకా మధ్యలో వేరే వ్యక్తితో నేను కాంటాక్ట్ అవ్వటం కానీ, లేకపోతే ఇంకొక మాట నేను కొన్ని దాంట్లో చూశాను, అంటే వీటితో పాటు సర్టిఫికెట్ ఇస్తామని. గుడి వాళ్ళు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వట్లేదండి, అసలు గుడి వాళ్ళకి సర్టిఫికెట్ సంబంధమే లేదు. వాళ్ళు కూడా పెద్దగా తీసుకో అన్నట్టు కూడా చెప్పరు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంది తీసుకున్నారు, సెలబ్రేట్లు వేసుకున్నారు. ధనుష్ గారు కానీ తమిళనాడులో చాలా మంది సెలబ్రేట్లు వేసుకుని వాళ్ళు మంచి ఫేమ్ అయ్యారు. ఈ మాల మనం అంటే నన్ను చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు, గురుగారు మీరు అమ్ముతున్నారా, మీరు కరుంగలి మాల అని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం వెళ్ళి నేను ప్రత్యేకంగా తీసుకొని వచ్చాను. ముఖ్యంగా ఒకసారి మళ్ళీ చెప్పండి నాకు, ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ మాల కొనుక్కొని వేసుకుంటే బాగుంటుంది? అన్ని సమస్యలకండి, ఈ సమస్యను కాదు. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ గా ఉంటుంది, ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, బిజినెస్ మంచిగా నడవాలనుకున్న వాళ్ళు, కనుదృష్టి కొంతమంది బాగా తలుగుతూ ఉంటుంది లోపల ఫేమ్ అయిన తర్వాత, అలాంటి వాళ్ళకు ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు. నియమాలు ఏంటంటే మార్నింగ్ వేసి ఈవినింగ్ వరకు ఎలాంటి మద్యం పానీయాలు కానీ, నాన్ వెజ్ తినటాలు కానీ, అదే ఆడవాళ్ళు అయితేనేమో లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కొన్ని రోజులు తీసి పక్క పెట్టేయాలి. మార్నింగ్ వేసుకుని ఈవినింగ్ వరకు మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. అలాగే ఇవి అంతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే చాలా మందికి మేము పంపించాం, విదేశాల్లో కూడా పంపించామన్నట్టు. విదేశాలకు కూడా పంపిస్తారా మీరు? 100% అమ్మా. విదేశాల్లో ఉద్యోగం దొరకక పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు కూడా మేము చాలా మందికి పంపించాము. స్టడీ వీసా పైన పోయి చదువులు కంప్లీట్ చేసి అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు, సెటిల్మెంట్ కోసం చూస్తున్న వారు, ఇట్లాంటి వాళ్ళ కోసం. ఇంకా మన ప్రాంతం వాళ్ళు కాకుండా మన వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటున్నారు, మన తెలుగు వాళ్ళే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కొరియర్ సౌకర్యం ద్వారా పంపిస్తున్నాను. మరి మీరు ఎక్కడైనా సరే అంటే మా ఆఫీస్కి వచ్చి తీసుకోవాలని ఏం లేదమ్మా, ఇది 100% స్వామి వారి దగ్గర నుంచి తీసుకొచ్చింది, మీకు కొరియర్ సౌకర్యం ద్వారా మీకు పంపేయగలుగుతున్నాము. ఓకే. సో ఇది ఎవరైనా వేసుకోవచ్చు అంటారు, కానీ ఇది చిన్న ఉన్నది ఏం చిన్న పిల్లలకు అన్నట్ట? చిన్న పిల్లలకు, ఆడవాళ్ళకు. ఆడవాళ్ళు ఇది వేసుకోవడానికి లేదా? వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళకి మాత్రం 6 mm అని చెప్పారు గుడి వాళ్ళు. ఓకే. సో ఇది ఆడవాళ్ళకి కొంచెం చిన్నగా సన్నగా ఉన్న ఈ 6 mm, ఈ 8 mm మగవాళ్ళకి వేసుకోమని చెప్పి. ఓకే, ఇంకా దొడ్డు అంటే ఇంకా నాకు తెలిసి రెగ్యులర్ గా పూజలు చేసుకునే వాళ్ళు, పంతులు వీళ్ళు వేసుకోవడానికి పనికొస్తాయేమో అవి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు అది దొడ్డు ఉంటే. సో కాబట్టి ఈ రెండింటిని మాత్రం ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకోవచ్చు, పిల్లలు కూడా వేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా పెద్దగా నియమాలు ఏం లేవు దీనికి, బట్ చాలా బాగా పనిచేస్తుంది అంటారు. 100% అమ్మా. ఓకే. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒకవేళ కావాలి కొనుక్కోవాలి అని అనుకుంటే స్వయాన శర్మ గారు అక్కడికే వెళ్ళి తీసుకొచ్చి మరి ఇక్కడ జనాలందరికీ ఇది అందుబాటులో ఉండాలి. ఎందుకంటే బయట మార్కెట్లో ఏదైతే అమ్ముతున్నారో అవన్నీ కూడా కొంచెం ఫ్రాడ్గా అమ్ముతున్నారు, చూసుకోకుండా కొనేసుకుంటున్నారు. ఒరిజినల్ కాదా అని తెలుసుకోకుండా కొనుక్కొని అన్నన్ని పైసలు వేస్ట్ చేసుకొని దానివల్ల ప్రయోజనం లేకుండా ఉంటున్నారు అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఈ కరుంగలి మాల, అసలైన కరుంగలి మాల కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ పైన కింద నంబర్లు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు, కొనుక్కోవచ్చు. లేదా కొరియర్ కూడా వీళ్ళు పంపిస్తారు ఒకవేళ మీరు దూరం ఉన్నట్టయితే. అంటే మన ఇండియాలో ఎక్కడున్నా కూడా నార్త్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ, సౌత్లో ఉన్న వాళ్ళకి ఈజీగా దొరికేస్తుంది, ఈ విధంగా ఇట్లా దగ్గరలోనే ఉంటాం కాబట్టి వచ్చి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం కొరియర్ సహాయంతో కొనేయచ్చు. లేదు బయట దేశాల వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళకి కావాలనుకుంటే కూడా అసలైనది మాత్రమే ఎక్కడ దొరుకుతుందా అని ఎతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇవాళ శర్మ గారు మన దగ్గరకు రావడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి ప్రోడక్ట్, చాలా రోజుల నుంచి చాలా మంది ఇది కావాలని ఎతుకుతున్న వాళ్ళకి అసలైనది ఏదో తెలుసుకోలేక కొంచెం అటు ఇటు అవుతుంది, మార్కెట్లో ఏది పడితే అది అమ్మేస్తున్నారు, ఒక్కసారి డూప్ వచ్చేస్తుంది. సో అవన్నీ వేసేసుకోవడం కాకుండా ఒక పర్ఫెక్ట్ మాల మీరు అక్కడ దేవుడి దగ్గర నుంచి తీసుకురావడం అనేది నిజంగా అదృష్టకరమే. కాబట్టి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్. శ్రీమాత్రే నమః.